హాయ్ అండి. ఈరోజు కమ్మని మామిడికాయ రోటి పచ్చడి చేసుకుందాం. ఈ పచ్చడి ఉంటే ఇంకా కూర అవసరం ఉండదండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కాక ఒక 10 ఎండుమిర్చిని ఇలా మధ్యలో తుంచి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా మెంతులు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. మెంతులు మరీ ఎక్కువ వేయకండి, చేదు వస్తుంది. ఇవి రంగు మారి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయండి. ఇప్పుడు వీటిని మనం రోట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తగా దంచుకోవాలి. రోట్లో దంచుతుంటే ఆ వెల్లుల్లి జీలకర్ర వాసన భలే వస్తుందండి. ఇలా మెత్తగా అయ్యాక ఇప్పుడు తురిమి పెట్టుకున్న మామిడికాయను ఇందులో వేసి ఈ పచ్చడికి అంతా పట్టేలా చక్కగా ఇంకొకసారి దంచుకోవాలి. ఇలా తయారైన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇక ఆఖరిగా తాలింపు వేసుకుందాం. అదే పాన్లో కొంచెం నూనె వేసి 1/2 టీ స్పూన్ చాయపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసి వేయించండి. ఇవి చిటపటలాడుతుండగానే గుప్పెడు కరివేపాకు వేయండి. కరివేపాకు వేగగానే మనం దంచి పెట్టుకున్న పచ్చడిని అందులో వేసి ఒకసారి అంతా కలిపేయండి. అంతేనండి, మన కమ్మని మామిడికాయ రోటి పచ్చడి రెడీ. చూశారుగా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ వేసవిలో ఈ పచ్చడి ఉంటే చాలు, పళ్ళు మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.